హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా 350. మన దగ్గర సర్వీస్కి వచ్చింది. ఈ బండికి ఏమేమి ప్రాబ్లం అన్నీ చెప్పేసి స్పేర్స్ అన్నీ తెచ్చుకున్నాను. చూడండి, రబ్బర్లు, బ్రేక్ షూ, ఆయిల్ అన్నీ తెచ్చుకున్నా. వర్క్ మొదలుపెట్టిన కింద డ్రై బోల్ట్లు అన్నీ లూజ్ చేసుకుని ఆయిల్ డౌన్ చేసుకున్నా. చూసారు కదా ఆయిల్ ఎంత బ్లాక్ అయిందో. ఆ తర్వాత ఫిల్టర్ అవన్నీ క్లీన్ చేసుకుని కొత్త ఫిల్టర్ వేసేసా. కొత్త ఫిల్టర్ వేసి ఫిట్ చేసి ఇంకా ఆయిల్ పోసేసా. ఆయిల్ దీనికి 2.5 లీటరు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ. ఇంకా ఆ తర్వాత వెనకాల వీల్ యాక్సిల్ తీసేసి ఏమేమి ప్రాబ్లం చూస్తా అంటే బ్రేక్ షూలు పోయింది. దీనిలో బ్రేక్ షూలు, రబ్బర్లు వెనకాల వీలు తీసుకునేసిన. ఆ తర్వాత బ్రేక్ నట్ లూజ్ చేసుకుని డ్రమ్ సెంటర్ బోల్ట్ లూజ్ చేసుకునేసి డ్రమ్ బోల్ట్ కూడా లూజ్ చేసుకునేసి తీసేస్తున్నా. చూడండి, బ్రేక్ షూ చూపిస్తా. చూడండి, వన్ సైడ్గా అరిగిపోయింది. ఎందుకంటే డ్రమ్ సెంటర్ లేదు. ఆ డ్రమ్ సెంటర్ చేసి కొత్త బ్రేక్స్ వేసి ఫిట్ చేస్తున్నా. డ్రమ్ ప్లేట్ చూసినారా ఎంత బ్లాక్ అయిపోయిందో. అవంతా క్లీన్ చేసుకునేసి ఎక్కువ బ్లాక్ అయిపోయింది, క్లీన్ చేసుకునేస్తున్నా. డీజిల్తో క్లీన్ చేస్తాను నేను, ఎందుకంటే బంకగా జరిపింది. దానిలో క్లీన్ చేసి కొత్త బ్రేక్ వేసి ఫిట్ చేస్తాను. కొత్త బ్రేక్స్ ఫిట్ చేసుకుని వెనక వీల్ రబ్బర్లు మార్చుకునేసి వీల్ ఫిట్ చేసుకుంటున్నా. వెనకాల వీల్ యాక్సిల్ వేసుకునేసి వీల్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చూసుకోవాలా. ఇటుపక్క ఎంత ఉందో అటుపక్క కరెక్ట్గా అంతే పెట్టాలా. ఎక్కువ పెట్టినారంటే టైర్ అన్లెవెల్గా వచ్చేస్తుంది. చూసుకుని పెట్టాలా. నేను చూసుకుని పెట్టుకునేసి వీళ్ళని టైట్ చేసిన. ఆ తర్వాత ఫ్రంట్ ఫోర్క్ ఆయిల్ సీల్ పోయిండాయి. పొడుగ్గా ఉన్నాయి కదా అవి ఫోర్క్లు. దాంట్లో ఆయిల్ లీక్ అయిపోతుంది. ఆయిల్ సీల్ మార్చాలనేసి ఇప్పుతున్నాను. వీల్ తీసుకునేసి మడ్గాడ్ ఇప్పుకుంటున్నా. ఇంకా ఫోర్క్ సెంటర్ బోల్ట్ ఇప్పుకునేసి పైన ఎల్లంకి లూజ్ చేసుకుని తీసుకుని వస్తున్నా. ఫోర్క్ ఫుల్ జామ్ అయిపోయినది. అది రాలేట్లేదు. ఇంకా స్ప్రే వేసి తీసేసిన అట్ట. ఆయిల్ చూసినారా ఎంత బ్లాక్ అయిందో. ఫోర్క్ ఆయిల్ కానీ లేకపోతే ఫోర్క్ ఎక్కువ యాక్షన్ అవ్వదు. కిందికి దిగినప్పుడు అట్టే స్టక్ అయిపోతుంది. అట్ట అయిందంటే ఖచ్చితంగా ఆయిల్ మార్చుకోండి. వచ్చి ఆయిల్ లీక్ అయిందంటే ఖచ్చితంగా ఆయిల్ సీల్ కూడా మార్చుకోవాలా. ఆయిల్ సీల్ మార్చేసి ఫిట్ చేసి బండి అవుట్లుక్ ఎట్టుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీది కూడా రాయల్ ఎన్ఫీల్డ్లో ఏదైనా కంప్లైంట్ ఉంటే మన షాప్కి తేండి ఫ్రెండ్స్. మన షాప్ తిరుపతి కొర్లగుంట ఆరోగ్య జంక్షన్ పక్కన, ఆరోగ్య ఫార్మసీ పక్కన. బుల్లెట్ ఆల్ మోడల్ రిపేర్ చేస్తాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.